ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్ ద్వారా ఆదర్శ గురువైభవాన్ని శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకి తండ్రులకి అందరికీ కూడా ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున రెండో భాగంలోకి మిమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నాను. ఈ రోజున గురువు మార్గదర్శి. మనం ఒక పర్వతాన్ని అధిరోహించాలంటే మనకు కొన్ని సాధనాలు కావాలి, అలాగే శిక్షణ కూడా కావాలి. అలాగే మోక్షము అనేటువంటి ప్రయాణానికి కూడా కొన్ని సాధనాలు మనకి కావాలి. ఆ జిజ్ఞాస ఉన్నవాడు గురువు కోసం అన్వేషణ చేస్తాడు, అలాంటి గురువును ఆశ్రయిస్తాడు. ఆ గురువు యొక్క సాన్నిధ్య ప్రభావంతో సాధకుడైనటువంటి ఆ శిష్యుడిలో మోక్షానికి వెళ్ళడానికి తగినటువంటి మార్పులు వస్తాయి. అంటే అది ఎలా ఉంటుందంటే, అయస్కాంతం ముందు ఉంచినటువంటి ఇనప ముక్కలో ఎలాంటి మార్పు కలుగుతుందో అలాంటి మార్పు గురువు యొక్క సదాచరణ శిష్యుడిలో చక్కటి ప్రేరణ కలిగిస్తుంది. ఆ ప్రేరణ శిష్యుడి యొక్క ప్రజ్ఞని ఊర్ధ్వముఖంగా ప్రయాణించేటట్టుగా చేస్తుంది. అంటే ఆ సాధకుడు, ఆ శిష్యుడు చేసేటటువంటి సాధనలో నాణ్యతని మెరుగుపరుస్తుంది. అసలు అటువంటి గురువులకు గురువు ఎవరు? మానవ సృష్టి ప్రారంభమైనటువంటి నాటి నుండి జ్ఞానం కూడా ఉన్నట్లుగా వేదశాస్త్రాలు మనకు తెలియజేస్తున్నాయి. అట్లాగే గురు శిష్య సంప్రదాయం ఆనాటి నుండే ప్రారంభమైంది. వేదకాలం నుంచి ఉంది, ఉపనిషత్తుల్లో ఉన్నది, పురాణాలలో ఉంది, ఇతిహాసాలలో కూడా ఉంది. ఈ యోగ దర్శన శాస్త్రంలో సమస్త జీవుల హృదయాలలో ఉన్న దైవమే సమస్త గురువులకు గురువు అని ఉన్నది. అంటే సర్వజీవ హృదంతర్యామి అయినటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మ సమస్త గురువులకు కూడా గురువు. సమస్త జ్ఞానానికి, పరిపూర్ణతకి కూడా ఆ పరమాత్మే బీజం. ఆ పరమాత్మ జీవులలో దైవ ప్రజ్ఞ, అది ఒక తత్వం. మనిషి కాదు, సమస్త జీవుల అంతరంగంలో ఉన్నాడు వాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని భగవద్గీతలో చెప్పాడు కదా పరమాత్మ. అందుకే మనకంటే ముందే వచ్చిన వాళ్ళ చేత గురువుగా సేవింపబడ్డాడు ఆ పరమాత్మ. ఆ పరమాత్మే పరమ గురువు. ఆ పరమ గురువే జగద్గురువు. సృష్టి స్థితి లయకారకుడైనటువంటి ఆ పరమేశ్వరుడే అందరికీ జగద్గురువు. ఆయన దక్షిణామూర్తి రూపంలో జ్ఞానాన్ని మనకి ఇస్తాడు. జగత్తునంతటిని అతడే త్రికాలాతీతుడై నడిపిస్తూ ఉన్నాడు. అతడి యొక్క స్వస్వరూపమే గురుతత్వం. కానీ చాలామంది పరమగురువైనటువంటి ఈ పరమేశ్వరుడి యొక్క గురుతత్వం కంటే గురుబోధ చేసినటువంటి లౌకికులైనటువంటి వాళ్ళు, అంటే పుట్టడం, చావడం, ఇలాంటి వాళ్ళకే, అలాంటి రూపాలకే, అలాంటి ప్రతిరూపాలకే ప్రాధాన్యతనిస్తున్నారు. అటువంటి వాళ్ళు
ఈ లౌకిక గురువుల యొక్క వ్యక్తిత్వం చుట్టూ ఒక విధమైనటువంటి ఆరాధనా విధానాన్ని, మతాన్ని తయారు చేసుకొని ఇతరుల పట్ల అసూయ కలిగి ఉంటారు. కానీ ప్రతి గురువు కూడా నిజానికి జగద్గురు తత్వానికి ప్రతినిధిగా ఉంటాడు. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. అంటే ఒకే గురుతత్వం అనేక మంది గురువుల ద్వారా పనిచేస్తూ ఉంటుంది. ఆ గురుతత్వాన్నే జగద్గురువు అని మనం పిలుచుకుంటాం. ప్రాచీన కాలం నుండి పరంపరగా వస్తున్నటువంటి మన సనాతన ధర్మాన్ని రక్షిస్తూ ముందు తరాల వాళ్ళకి అందించటం ఈ గురువుల యొక్క బాధ్యత. ఈ గురు పరంపర పైన, వారి బోధనల మీద అనేక రకాలైనటువంటి స్పందనలు, విమర్శనలు, తిరస్కరణలు, పక్షపాతాలు, ఊహాజనితాలు వస్తూ ఉంటాయి. కలియుగం కదా, ఇలాంటివన్నీ సహజంగానే ఉంటాయి. కొందరు అటువంటి గురువుల పట్ల అల్లరి చిల్లరిగా కూడా మాట్లాడుతూ ఉంటారు, తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు. మరికొంతమంది గురు పరంపర కోసం వెతుకులాడుతూ ఉంటారు. అలా వెతికి ఒకానొక సద్గురువుని పట్టుకుంటారు. ఆ సద్గురువు సాధారణంగా ఉంటూ, సామాన్యులలో తాను కూడా ఒకటిగా ఉంటూ, తన దగ్గరికి వచ్చిన వాళ్ళని, తనను ఆశ్రయించిన వాళ్ళని ప్రేమగా ఉంటూ, మౌనంగా తన పని తాను చేసుకుంటూ, తన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఆదర్శప్రాయుడై వాళ్ళకి స్ఫూర్తిని కలిగిస్తూ ఉంటాడు. అంటే ఆ గురువు తనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని పంచుతూ, ఎక్కువగా మాట్లాడేదానికంటే జీవితంలో దాన్ని ఆచరించి చూపిస్తూ ఉంటాడు. ఇది సద్గురువుల యొక్క లక్షణం. తను ఆచరిస్తాడు, తనను చూసి అనుకరిస్తూ తన శిష్యులు అదే పంథాలో సాగాలి అని ప్రయత్నం చేస్తాడు. అటువంటి వాడు మాత్రమే ఆదర్శప్రాయమైన గురువు అవుతాడు. ఇదే నిజమైనటువంటి గురు పరంపర. గురువు ఒక అద్దం లాంటి వాడు అంటారు. ఎలా? అద్దంలో మన యొక్క ప్రతిబింబాన్ని చూసుకుంటూ, తల వెంట్రుకలను దువ్వుకుంటూ, ముఖాన్ని అలంకరించుకుంటూ ఉంటాం మనం. అదేవిధంగా గురువు యొక్క సమీపంలో ఉంటూ మన ప్రవర్తనని, మన ఆచరణని చూసుకుంటూ మన నడవడిని మనం చక్కదిద్దుకోవాలి. అందుకని అద్దాన్ని ఆదర్శము అంటారు సంస్కృతంలో. ఆ గురువులో ఉండేటువంటి సదాచారాన్ని గ్రహించి మనలో గురువును చూసుకోవాలి. అప్పుడే మనల్ని మనం సరి చేసుకోవటం, సరిదిద్దుకోవడం, ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకోవడం అనేది సాధ్యపడుతుంది. గురువుగారు మనకు కొన్ని ప్రతిపాదనలు చేస్తాడు. దాన్ని మనం అందుకొని ఆచరించాలి. గురువు మనకి మార్గనిర్దేశం చేస్తాడు, మార్గదర్శనం చేయిస్తాడు. ఆ మార్గంలో మనం నడవాలి. ఇతరుల కోసం తన నిర్ణయాన్ని ఏనాడు మార్చుకోడు గురువు. సద్గురువు ఎప్పుడు మార్చుకోడు, తన పంథాలోనే తను ఉంటాడు. ఇవాళ ఆధునిక కాలంలో మనం పాఠశాలలకు వెళ్ళి చదువుతుంటే శిష్యుడే గొప్పవాడైపోతున్నాడు, గురువు తగ్గిపోతున్నాడు. పరిస్థితులు అలా వచ్చేసినాయి. ఒక సద్గురువు ఎప్పుడు కూడా సాధకుల యొక్క సమస్యలను తీరుస్తాడు, వాళ్ళకు కావలసినటువంటి జ్ఞానాన్ని అందిస్తాడు, స్వయంగా ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకోమని కూడా నిర్దేశిస్తాడు. అంటే స్పూన్ ఫీడింగ్ చేయడు సద్గురువు ఎప్పుడు కూడా. సాధకుడు సూక్ష్మబుద్ధి కలిగి, నిర్ణయ స్వేచ్ఛ కలిగి, దైవీ సంకల్పంతో ఏకత్వం కలిగి ఉండాలని సద్గురువైనటువంటి వాడు కోరుకుంటాడు. అంతే తప్ప ఎప్పుడూ తన మీదే ఆధారపడాలి అని కోరుకోడు. అంటే సద్గురువు తాను అద్దంలా ఉంటూ శిష్యులలో ఉండే దోషాలని వాళ్ళకి కనిపించేలాగా చేస్తాడు. తద్వారా దోష నివారణ చేసుకోగలుగుతాం మనం. ఆధ్యాత్మిక సాధనలో శిష్యుడిదే ప్రధానమైన బాధ్యత. ఆ శిష్యుడు జిజ్ఞాస కలిగిన వాడు కావడం వల్ల గురువు దగ్గర నిరంతరం
జాగరూకుడై మెలుగుతూ ఉండాలి. పూర్వపు రోజుల్లో అయితే గురువు శిష్యుడికి బాధ్యతలు అప్పగించేవారు. అంటే ఏంటి? భిక్షాటన చేసి తేవడం, అడవికి వెళ్ళి సమిధలు తేవడం, గురువు ఆశ్రమంలో ఉండే ఆవులని మేపుకొని రావడం, ఇవన్నీ పనులు చేసేవాళ్ళు. కఠినమైన పరీక్షలు కూడా పెట్టేవాళ్ళు. గురువు ఏది చెప్పినా కూడా శిష్యుడు ప్రశ్నించకుండా చేస్తూ ఉండాలి. గురువు ఆదేశాన్ని, సందేశాన్ని ఏనాడు అనుమానించకూడదు, సందేహపడకూడదు. పరిప్రశ్నయే తప్ప ఎదురు ప్రశ్న వేయకూడదు. పరిప్రశ్న అంటే ఏంటి? తెలుసుకోవాలి అనే జిజ్ఞాసతో అడిగేటటువంటి ప్రశ్న. ఆనాటి గురువులు నిస్వార్థపరులు. వాళ్ళకి స్వార్థం లేదు, ప్రతిఫలాపేక్ష లేదు వాళ్ళకి. అంటే ఏదో గురువులు ఇస్తారు అనేటువంటి ఆశపడేవాళ్ళు కాదు. ఎల్లప్పుడూ శిష్యుల యొక్క శ్రేయస్సు మాత్రమే కాంక్షిస్తూ ఉంటారు. కాబట్టి శిష్యులు కూడా పూర్తి నమ్మకంతో, సమర్పణ భావంతో, పూర్తి బాధ్యతతో మెలుగుతూ ఉండేవాళ్ళు ఆనాడు గురుకులాల్లో. గురువు యొక్క ఆజ్ఞనే శిరోధార్యంగా భావిస్తూ ఉన్నారు. జ్ఞాన మార్గాన్ని తెలుసుకోవటానికి కావలసినంత స్వేచ్ఛని గురువు వాళ్ళకి ఇచ్చేవాడు. గురువు తనకు తాను శిష్యుడిని తన దగ్గరకు ఆహ్వానించడు. శిష్యుడే వెతుక్కుంటూ గురువు యొక్క సాన్నిధ్యానికి చేరుకునేవాడు. ఇవాళ పరిస్థితి వేరు. గురువే ఒకళ్ళ ఇంటికి వెళ్ళి హోమ్ ట్యూషన్స్ తీసే పరిస్థితి వచ్చింది. అంటే డబ్బు, అహంకారం. అలా కాకుండా ఆ రోజుల్లో గురు శుశ్రూష చేస్తూ, గురువచనాలను శ్రవణం చేస్తూ ఉండేవాడు. జ్ఞాన సముపార్జన, యోగ సాధనలో శిష్యుడిదే సంపూర్ణమైనటువంటి బాధ్యత. గురువుగారిని ప్రసన్నం చేసుకొని ఆ గురువు యొక్క సంరక్షణలో ఉంటూ, ఆ గురువును గౌరవిస్తూ, ఆరాధిస్తూ ఉత్తమ శిష్యుడిగా విద్యలో పురోగమించే లక్షణం ఆనాడు శిష్యుల్లో ఉండేది. గురువు యొక్క సన్నిధానం, గురువు యొక్క ఈశ్వర జ్ఞానం జిజ్ఞాసువులలో కావలసినటువంటి మార్పులను తెస్తుంది. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఉదాహరణ, అయస్కాంతానికి ఇనుప ముక్క అతుక్కొని దాని స్వభావాన్ని ఏ విధంగా పొందుతుందో శిష్యుడు కూడా అలాంటి స్వభావంతోనే మెలుగుతాడు. అంటే గురువు ఎలా లక్షణాలతో ఉంటాడో శిష్యుడు కూడా అలాంటి వాడిగా మారిపోతాడు. గురువు చేసేటటువంటి జ్ఞానోపదేశంతో శిష్యుడు ఆనందభరితుడైపోతాడు. ఆ శిష్యుడి యొక్క ముఖం జ్ఞానం అనేటువంటి వర్చస్సుతోటి విద్యుత్ కాంతిలాగా వెలిగిపోతూ ఉంటుంది. గురువుగారి బోధ వల్ల ప్రజ్ఞా వికాసం కలుగుతుంది. ఇదే గురు సాన్నిధ్యం వల్ల కలిగేటటువంటి గొప్ప లాభం. శిష్యుడిలో మార్పు. దీర్ఘకాలం గురు సాన్నిధ్యంలో ఉంటూ క్రమం తప్పకుండా సాధన చేసినట్లయితే ఆ శిష్యుడిలో పూర్వం ఉండేటటువంటి అలవాట్లు పూర్తిగా తొలగిపోతాయి. జీవితోన్నతికి కావలసినటువంటి మార్పులు స్థిరపడతాయి. ప్రపంచంలో ఎవరిని చూసినా తనలాగానే కనపడతారు వాడికి. భౌతికమైన, అభౌతికమైనటువంటి లోకాలలో సమర్థత కూడా కలిగి ఉంటాడు శిష్యుడు. అంటే నేను ప్రపంచంలో ఉన్నాను, నాలో ప్రపంచంలో లేదు, నాలో ప్రపంచం లేదు అనేటువంటి ఒక గొప్ప స్థితికి ఆ శిష్యుడు ఎదుగుతాడు. గురు సాన్నిధ్యంలో ఉంటూ గురువుగారు చెప్పే బోధనలను ఆచరిస్తూ ఒక గొంగళి పురుగు ఏ విధంగా సీతాకోక చిలుక మారిపోతుందో తనను తాను అలా మార్చుకుంటాడు. ఇక ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా సాగుతుంది? ఈ ఆధ్యాత్మిక ప్రయాణం అనేది సుదీర్ఘమైనది. అనేక జన్మలు పడతాయి. ఒక జన్మలోనే ఇది పూర్తయ్యే అవకాశం లేదు. లక్ష్యాన్ని గనక తెలుసుకుంటే పురోగతిలో వేగం పెరుగుతుంది. అంటే నీ లక్ష్యం ఏంటి? మోక్ష సాధన. దానివైపు ప్రయాణం చేయాలి. అప్పుడు వేగం పెరుగుతుంది. కాబట్టి గమ్యాన్ని అర్థం చేసుకొని
మన యొక్క గమనాన్ని సాగించాలి. లక్ష్యం విలువ తెలిసినటువంటి వాడు ఎన్ని కష్టాలైనా భరిస్తాడు. ఒకడు ఒక పెద్ద ఉద్యోగం పొందాలి అనుకుంటాడు, ఒక ఐఏఎస్ ఉద్యోగం. దానికి ఎంతో సాధన కావాలి, ఎన్ని కష్టాలైనా భరిస్తాడు. ఎందుకని? వాడికి లక్ష్యం విలువ తెలుసు కాబట్టి. దూరంగా ఉన్న వెలుగుని చేరడానికి ఏ కష్టాన్ని కూడా లెక్క పెట్టడు వాడు. ఎందుకంటే తన హృదయంలో ఉన్న వెలుగుతున్నటువంటి వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగుతో పరిపూర్ణం అవుతుంది. ఆ వెలుగు శాశ్వతమైంది. ఆ వెలుగు సదా ఆనందాన్ని కలిగిస్తుంది. అదే జ్ఞానం. గురువు యొక్క విశిష్టతను తెలిపేటటువంటి గురు పౌర్ణమి గురించి మాట్లాడుకుందాం. ఇవాళ రేపు గురు పౌర్ణమి అంటే సాయిబాబా గుళ్ళోనే పూజలు జరుగుతున్నాయి. దత్తాత్రేయుని మర్చిపోతున్నాం, వ్యాసుల వారిని మర్చిపోతున్నాం. వ్యాసుల వారి పుట్టినరోజు వాస్తవానికి గురు పౌర్ణమి, ఆషాఢ శుద్ధ పౌర్ణమి. గురువు ఒక త్రిమూర్తి స్వరూపుడు. ఎందుకని? గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర అని కదా మనం చెప్పుకుంటాం. మనలో జ్ఞానాన్ని పుట్టిస్తాడు బ్రహ్మగా. ఆ జ్ఞానాన్ని మనలో ఎప్పటికీ నిలిచి ఉండేలాగా రక్షిస్తాడు విష్ణువులాగా. మనలో ఉండేటువంటి చెడ్డ గుణాలను లయింపజేసి మంచి చెడ్డలని విశదీకరించి మానవతా విలువలని సద్గుణ సంపన్నతలని నేర్పిస్తాడు శివస్వరూపంతో. అందుకే మన పెద్దలు ఇందాక మనం చెప్పుకున్న శ్లోకం చెప్పుకుంటాం. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరంబ్రహ్మ. పరబ్రహ్మ అంటుంటాం, పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెబుతారు కదా. గురువుగారే సృష్టి స్థితి లయకర్త అని మాత్రమే కాదు దీని అర్థం. గురువు మనలో మంచిని సృష్టించటం, దానిని పోషించటం, మనలో ఉండే చెడును దూరం చేయటం, లోకంలో ఎలా జీవించాలో నేర్పటం, ఎందుకు పుట్టామో తెలియజేయటం. అంటే ఆ గురువు మనలో ఉండే మోహాన్ని తుంచివేసేటటువంటి ఒకానొక గొప్ప శక్తి సంపన్నుడు. అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టి జ్ఞానం అనేటువంటి వెలుతురులోకి తీసుకువెళ్తాడు. జ్ఞానం అనేటువంటి దీపం, జ్యోతి మనలో వెలిగేటట్టు చేస్తాడు. మన భారతదేశంలో ఉన్న హిందువులు, వైదిక సంప్రదాయ పరులు ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు గురు పౌర్ణమి ఉత్సవాన్ని తప్పకుండా జరుపుతారు. దీనినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. జ్ఞానాన్ని కోరుకునేవాళ్ళు ఆ రోజు తమ ఆధ్యాత్మిక గురువులను దర్శనం చేసుకొని ఆరాధించి వాళ్ళ యొక్క దివ్యమైన భవ్యమైన ఆశీర్వచనాలు పొందుతారు. కృతజ్ఞతను కూడా తెలియజేస్తారు. భుక్తినిచ్చే విద్యనే కాకుండా మోక్ష విద్యను బోధించే వాళ్ళని మాత్రమే గురువులుగా భావిస్తాం. వాళ్ళు గురువులే, కానీ వాళ్ళు టీచర్లు, భుక్తి చెప్పే విద్య చెప్పేవాళ్ళు. కానీ ఆధ్యాత్మిక సంపదను మనకు అనుగ్రహించేవాళ్ళు గురువుగా భావిస్తాం వాళ్ళని. చంద్రుడు మనస్సుని, సూర్యుడు బుద్ధిని ప్రకాశింపజేస్తారు అని నా శాస్త్రం చెబుతుంది. పౌర్ణమి రోజు చంద్రుడు 16 కణలతో వెలుగుతూ ఉంటాడు. షోడశ కళా ప్రపూర్ణుడుగా ఉంటాడు చంద్రుడు. ఆ రోజున తమలో ఉన్నటువంటి 8 రకాల మదాలు, అరిషడ్వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు, అహంకార చిత్తాలు అనేటువంటి 16 రకాల మలినాలు తొలగిపోవాలని ప్రార్థిస్తారు. ఇది ఆషాఢ పౌర్ణమి రోజు మనం చేయవలసినటువంటి పని. వ్యాసుల వారిని పూజ చేయటమే కాకుండా శంకరుడి యొక్క దక్షిణామూర్తి స్వరూపం, అలాగే త్రిమూర్త్యాత్మకుడైనటువంటి దత్తాత్రేయ ప్రభు యొక్క స్వరూపం, అంతేకాదు మనకి లౌకిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా అనుగ్రహించినటువంటి గురువులని
దర్శించటం, వారికి చిన్న చిన్న కానుకలను సమర్పించటం, వారి ఆశీస్సులు పొందటం, ఇవన్నీ తప్పకుండా చేయాలి. అసలు గురువుని ఎందుకు గుర్తుంచుకోవాలి? చూడండి, గురువు మనకి జ్ఞానప్రదాత కదా, అందుకని మనం గురువుని గుర్తుంచుకోవాలి అని మనం అనుకుంటాం. అసలు గురువుని ఎందుకు గుర్తుంచుకోవాలి అనేటువంటి విషయాన్ని రేపటి రోజు మీతో ముచ్చటించే ప్రయత్నం చేస్తాను. అంతవరకు మీ వద్ద సెలవు పుచ్చుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. ఉపన్యాసం నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు కూడా షేర్ చేయండి అని మరొక్కసారి మీతో వినమ్రతగా అభ్యర్థిస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి. వినుడు వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి.